యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం. తండ్రి ఎలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, తండ్రి ఎలాగు తనంతట తానే జీవము కలిగి ఉన్నాడు. ఇప్పుడు తండ్రి జీవము ఎవరి మీదైనా ఆధారపడి ఉందా? చుట్టుపక్కల అక్కడ ఏమున్నాయి? 4 కెరూబులు సెరాఫులు ఉన్నాయి, అవునా? బ్లాస్ట్ చేసుకున్నారు అనుకోండి, తండ్రికి ఏమైనా అవుతుందా? ఎందుకు? తండ్రి తనంతట తాను అంటే దేని మీద తండ్రి జీవం ఆధారపడలేదు, తన మీదే ఆధారపడు. ఓకే, ఇప్పుడు చదువు. తండ్రి ఎలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉంటకు కుమారునికి అధికారం అనుగ్రహి. ఇప్పుడు ఈ తండ్రికి ఉండే అధికారము ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు యూదులు అందరూ ఏమనుకుంటారు? ఈయన చెప్పేద్దాం అనుకుంటారు. తండ్రికి జీవం ఉన్నట్టు కుమారుడు కూడా తనంతట తాను జీవం ఉంది. ఆయన అధికారం కలిగిన వాడు, ఆయన అంతటా ఆయనలో ప్రాణం ఉంది. వాళ్ళు కొడుతుంటే కొట్ట బాధ ఉంది, ఆయన మనిషి అయిపోయాడు, ఆ దెబ్బలు తగులుతున్నాయి, ఆయనకు కావాలని తన ప్రాణం పెట్టాడు. ఎంతమందికి అర్థమైంది? యా, అధికారం లేక పెట్టాడా? అధికారంతో పెట్టాడా? అధికారంతో పెట్టాడు. He gave it because he has power. ఇప్పుడు తండ్రి తనంతట తాను జీవం కలిగి ఉన్నాడు, కుమారుడు కూడా అధికారం ఇచ్చాడంట. ఇప్పుడు కుమారుడు ఎవరికి ఇచ్చాడు? శిష్యులకి. ఈ వాక్యం విన్న వారందరికి ఇస్తాడా లేదా? ఇప్పుడు ఈ తలంపులు మీరు తలంచుకుంటే దేవుడు ఏం చేస్తాడు? వాటిని ఎరిగి వాటిని నీ జీవితంలో నెరవేరుస్తాడు. మనల్ని ఏమని పిలిచాడు? శిష్యులు, సేవకులు, పిల్లలు, స్నేహితులు. ఏమంటున్నాడు? సహోదరుడు అనుకో, తనతో పాటు సమాన హక్కులు ఉన్నాయి. అంటే తండ్రి తనంతట తాను జీవం కలిగిన కుమారుడికి ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు సహోదరుడివి, నీకు ఈ హక్కు ఉందా లేదా? ఎంతమంది మీ మరణ తలంపులను, దుఃఖాలను ఈ తలంపులుగా మార్చుకుందాం అనుకుంటున్నారు? యాజ్ ద మ్యాన్ థింకెత్ సో ఈజ్ హీ. నీవు ఎలా ఆలోచిస్తావో అది నీకు జరుగుతుంది. 2వ కొరింథీయులు 10వ అధ్యాయము 5వ వచనం. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి చదవమ్మా. మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. మళ్ళా 5కి వెళ్దాం. చూడండి, 5లో ఏమనుందంటే, మేము వితర్కములు అంటే ఏంటంటే ఇమాజినేషన్స్. పరిశుద్ధాత్మ సహాయముతో ఈ వాక్య తలంపులను మీరు మైండ్లో పెట్టుకుంటే అది మీ జీవితంలో 100 జరుగునుగాక. దేవుని వాక్యముతో భూమి ఆకాశము గతించిపోను కానీ నా మాటలన్నాడు గతించిపోవు. ఆకాశము నుంచి వర్షం వచ్చి ఎలాగ మొలుస్తుందో అలాగే మొలుస్తుంది. కాబట్టి ఇంత గొప్ప తలంపులు, ఇంత గొప్ప ఆశీర్వాదకరమైన వచనాలను తల్లిదండ్రులు వాక్య వాతావరణాన్ని తీసుకురావాలి ఇంట్లో. ఏ వాతావరణం? వర్డ్ అట్మాస్ఫియర్. అందుకే అంటాడు పాత నిబంధనలో, రాయి గోడల మీద అక్కడ ఇక్కడ, టు ఫిల్ యువర్ థాట్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకని అంటాడు, చదవండి. మేము వితర్కములను అంటే తలంపులు అనమాట, అంటే ఇమాజినేషన్స్, డ్రీమ్స్. ఇంగ్లీష్లో ఇమాజినేషన్ అంటారు, ఊహ అనండి. వితర్కం అంటే ఊహ అనమాట. ఊహించుకుంటా ఉంటాం, అమ్మయ్య అప్పులన్నీ పోతే ఎలాగుంటుంది, నాకు పెళ్ళి అయిపోయి 2 పిల్లలు పుడితే ఎలాగుంటుంది, నాకు ఒక ఇల్లు, ఒక కారు ఉంటే ఎంత బాగుంటుంది, నాకు ఈ రోగాలన్నీ పోయి రిపోర్ట్లు నార్మల్ వస్తే ఎలా ఉంటుంది, నేను అమెరికా వెళ్ళిపోయి ఒక 5 లక్షల జీతం వస్తే ఎలాగుంటుంది. ఆల్ దిస్ డ్రీమ్స్. నేను చెప్పనా, ఈ రోజు నువ్వు ఆలోచించడం మొదలుపెట్టి ఆ తలంపుల్ని దేవునికి అప్పగిస్తే 100 రెట్లు నెరవేరుతుంది అది. టేక్ ఇట్ అండ్ డ్రీమ్ ఇట్, ఇట్ విల్ కమ్ టు పాస్. ఇట్ విల్ కమ్ టు పాస్. ఐఎమ్ టెల్లింగ్ యూ. చూడండి, నేను దేవుడితో మాట్లాడమని 3 సంవత్సరాలు అడిగా. 3 years ఐ ఆస్క్ గాడ్, నాతో మాట్లాడు. నా బాధ చూసో విశ్వాసం చూసో మాట్లాడాడు. ఇంత ఆలస్యములో కూడా దాన్ని పట్టుకున్నాను నేను. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. యోసేపుది అదే పరిస్థితి. 13 ఏళ్ళు దెబ్బ మీద దెబ్బ, నింద మీద నింద. లాస్ట్కి నెరవేరిపోతానుకుంటే జైల్లోకి వెళ్ళిపోయాడు, డీప్ జైల్లో పెద్ద నిందబడి. అయినా అదే తలంపులు. దేవుడు జ్ఞాపకం చేశాడు చెరసాల్లో. వాళ్ళిద్దరు కళ్ళలో నెరవేర్చాడు. ఇదిగో రేపొద్దున వృద్ధి చేస్తారు, రేపొద్దున రాజుగా నేను హెచ్చిస్తారని. అంటే అర్థం ఏంటి? బిడ్డ, ఈ కళ నెరవేర్తానంటే నీ కళ కూడా నెరవేరుస్తాను అని. నీకు అప్పుడు కళ ఇచ్చాను కదా. తలం ఎప్పుడైతే నీ ప్రస్తుత కష్టాలు కాకుండా ఆ తలంపులతో నిండి ఉంటావో నిన్ను ఎవరూ ఆపలేరు. చాలామంది మీ గురికి 24 గంటల దగ్గరలో ఉన్నారు. కొంతమంది నెల, కొంతమంది 6 నెలలు. కానీ ఆ గురిలోకి నీవు తప్పకుండా ప్రవేశిస్తావు. అందుకే ఒక తలంపు, ఒక వితర్కము. చూడండి,
ఒక వితర్కము చూడండి, మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడత్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టాలంట. నేను ఎలా కాదు, నా తల్లిదండ్రులు పోయారేమో, నేను జీవితాంతం ఈ దరిద్రంలో ఉండను, నేను జీవితాంతం ఈ రోగాల్లో ఉండను, నేను జీవితాంతం ఈ పాప బంధకాల్లో ఉండను, నేను జీవితాంతం ఈ దరిద్రంలో ఉండను. ఈ వాగ్దానం నెరవేరుతాడు దేవుడు. ఒకవేళ నేను నీతో దేవుడు మాట్లాడలేదా, ఒక వాగ్దానం తీసుకో, బైబిల్లో నీకు కావాల్సింది. యేసయ్య ఏమంటాడు, బైబిల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి అవన్నిటిని ఏమంటాడు ఆయన? పక్కన వాళ్ళు చెప్పు, నువ్వు ఒకటి పట్టుకుంటే దేవుడు ఆమెను అంటాడు. నేను ఆ దేవుడి తలంపులే కాకుండా చాలా మటుకు బైబిల్లో పట్టుకున్నాను. నేను టుక్ ఫ్రమ్ ద బైబిల్. ఎంతమంది ఎంతో కాలము నుంచి, ఎంతమంది కనీసము 5 ఏళ్ళ నుంచో వాగ్దానం పట్టుకున్నారు, చేతులు పైకెత్తండి, నెరవేరన్నది. ఓకే, దించేయండి. ఎవరైనా 10 ఏళ్ళ నుంచి పట్టుకున్నారా ఒక వాగ్దానాన్ని చూద్దాం. ఒక వాగ్దానం అనండి, ఆయన దెబ్బల వలన మనకేం కలుగుతుందంట? స్వస్థత. అంత్య దినాల్లోనంట, ఈ కడవరి కాలంలోనంట, ఎవరైతే వాగ్దానం పట్టుకుంటారో వారి జీవితాల్లో దేవుడు త్వరగా నెరవేరుస్తాడు. ఈ డస్ ఇట్ వెరీ ఫాస్ట్. అందరిలాగా ఆలస్యం చేయడు. అందుకనే ఒక్కొక్కసారి ఈ తలంపు కోసమే నువ్వు జీవించాలి. అందుకే అంటాడు, హోల్డ్ ఆన్ టు దిస్ వర్డ్స్. ఈ తలంపులు నువ్వు పట్టుకున్నట్లయితే నిన్ను అవి నెరవేరుతాయి, ఎవరు వాటిని ఆపలేరంట. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు దేవుని తలంపుల గురించి ఆలోచిస్తున్నావో ఆయనే దూతలను పంపించి వాటిని నెరవేరుస్తాడంట. దే ఆర్ ఏంజల్స్. వెళ్ళిపోతాయి అనమాట, అవి నెరవేరుస్తూ ఉంటాయి. అందరికి అర్థం కాదు నీకు ఎలాగొస్తున్నాయి, ఏం జరుగుతున్నాయని. ఆ వాక్యాన్ని ఒకటి పట్టుకొని దాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే అవన్నీ నెరవేరిపోతాయంట. ఇట్ విల్ కమ్ టు పాస్. ఓ పేపర్ మీద రాసుకోండి, ఈరోజు ఈ ధ్యానం అని. అది పొద్దున్న మంచి చదువుకుని సాయంకాలం మళ్ళీ పేపర్ పడేసేయండి, మళ్ళీ ఇంకో పేపర్ తీసుకోండి. అలా ఎవ్రీ డే టేక్ ఎ స్క్రిప్చర్. గాడ్ ఈస్ టెల్లింగ్ దస్ టు యు. అందుకని ఏమంటాడు, ఒక వాక్యం చదువు. ఈ వాక్యం అంట ఫ్రెష్గా నీ తలంపుల్ని మార్చేస్తుందంట. ఒకసారి వాగ్దానం పట్టుకున్నావా, కరెంటు పట్టుకోకుండా ఆపాలి. కరెంటు పట్టుకుంటే కరెంట్ వెళ్ళకుండా ఉండదు నీలోకి. ఎంతమంది ఇప్పుడు అబ్రహాం ఆశీర్వాదం ఎవరైనా కోరుకుంటారు నీ జీవితంలో? దిస్ ఈజ్ హౌ గాడ్ కెన్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జీసస్. నజరేయుడైన యేసయ్యా, ఈ ఆపరేషన్ క్యాన్సిల్ అయిపోవాలా. పుట్టుక నుంచి నాకుండే ఈ రోగం బయటకు వచ్చేయాలా. ఈవెన్ ఫ్రమ్ బర్త్ I should be healed, oh Lord. Even from birth, whatever your problem is, నీవు ఏ స్థితిలో ఎంతకాలం నుంచి ఉన్నా, అందులోనండి నిశ్చయముగా ఆయన మన రోగములను భరించాడు. అది నేను ఆలోచించుకొని చుండగా, నేను ప్రార్థించుచుండగా దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. Let it come to pass. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.